హలో ఫ్రెండ్స్, కంగువా మూవీ నిజంగా డైరెక్టర్ ఏం చెప్పదలుచుకుంటో దాన్ని అయితే స్ట్రైట్గా చెప్పలేకపోయింది అనమాట. అక్కడక్కడ ఇంప్లిమెంట్ అయితే నిజంగా బిడిసి కొట్టేసింది భయ్య. సినిమా స్టోరీ లేని విషయానికి వచ్చినట్లయితే ఒక 1000 సంవత్సరాల క్రితం కంగువా ఒక పిల్లోడికి మాటిస్తానమాట. మరి ఆ మాట నిలబెట్టుకున్నాడా లేడా, అక్కడ కంగువా కాలం నుండి ఈ ప్రెజెంట్ని ఎలా లింక్ చేసిండు అనేటటువంటిది నేను చెప్తే మట్టికి నిజంగా స్పాయిలర్ అయిపోద్ది. మీరైతే ఇది థియేటర్లో చూడాలి. ఇది సినిమా స్టోరీ లేని విషయానికి వచ్చినట్లయితే సినిమా స్టార్టింగ్ అయితే మన సూర్య ప్రెజెంట్ క్యారెక్టర్తో స్టార్ట్ అయింది అనమాట. అలానే మనం ట్రైలర్లో చూసిందే ఆ క్యారెక్టర్ అప్పుడు నిజంగా చిరాకు వచ్చేసింది అనమాట. చాలా క్రింజ్ అయితే పెట్టిండు. ఇంకెప్పుడు ఫ్లాష్ బ్యాక్ వెళ్తారు అని చెప్పి మనం ఆలోచిస్తున్నటువంటి టైంలోనే అవసరం లేకపోయినా దిశా పటాని అయితే ఇరికించేటటువంటి చేశారనమాట. ఇక దిశా పటాని చూసుకున్నట్లయితే తన గ్లామర్ చూపించడానికి ఏందో సాంగ్ తప్ప దేనికి పనికి రాలేదు. అక్కడే తన యాక్టింగ్ అయితే తెలిపోద్ది. మన సూర్యబాయ్ యాక్టింగ్ ఏనా అనేటటువంటి ఫీలింగ్ కలుగుతున్నప్పుడు దానికి తోడు దిశా పటాని అబ్బాయి ఎక్కడైతే మ్యాక్సిమం మీకు విరక్తి వచ్చేస్తే స్టార్టింగ్లో, ఆ తర్వాత చిన్న గ్లిమ్స్ వస్తుంది అనమాట. అంటే మన కంగువా కాలంలో జరిగింది. నిజంగా ఆ గ్లిమ్స్ అయితే వేరే లెవెల్ ఉంటుంది. అసలు అది చూపించేదైనా అక్కడ బీజమైనా నిజంగా వామ్మో ఇదేదో కల్కిలాగా ఉందిరా, కల్కి మూవీలో లాగా జిప్ వెళ్ళిపోతుందంటే మినిమం మనం ఎక్స్పెక్ట్ చేస్తే క్లైమాక్స్ దాకా ఓపిక చూద్దాం బాగుంటుంది అనిపిస్తుంది అనమాట. ఇంకా గ్లిమ్స్ తర్వాత ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఫుల్ బోరింగ్ అనిపిస్తుంది అనమాట. అండ్ ఇంటర్వెల్ బ్యాంక్ వచ్చేసరికి మనోడు బైక్తో ఫ్లైట్ని అయితే చేంజ్ చేస్తారనమాట. అక్కడ నిజంగా నమ్మేటట్టు ఉంటుంది అనమాట. చాలా సిల్లీగా అనిపిస్తుంది, చాలా ఇదిగా అనిపిస్తుంది. కొద్దిగా కన్విన్స్ చేసేలా చేస్తే బాగుంటుంది అనమాట. అంటే అక్కడ ఉన్నటువంటి ఎమోషన్, అక్కడ ఉన్నటువంటి బీజే మ్యాటర్స్ అనమాట. డిఎస్పీ చూసుకున్నట్లయితే కంగువా కాలానికి బాగానే బీజేం ఇచ్చిండు, కానీ ఇక్కడ మనం నమ్మలేనటువంటి సీన్ని నమ్మేలా చేయాలనంటే దాని వెనక ఉన్నటువంటి సిచ్యువేషన్ని కరెక్ట్గా క్రియేట్ చేయాలి. దాంట్లో విఫలమైంది. బీజం సరిగ్గా ప్లే చేయాలి, అక్కడ అదే విఫలమైంది అనమాట. అక్కడ మీకు మ్యాక్సిమం ఇది నమ్మేటట్లేదే మరి ఓవర్గా ఉంది ఏంటి అనేటటువంటి ఫీలింగ్ కలిగినప్పుడు ఇంటర్వెల్ అయితే ఇంక ఇంటర్వెల్ అయిపోయిన తర్వాత కంగువా స్టోరీ అయితే స్టార్ట్ అయితే ఇంక ఇంటర్వెల్ లాగా నాకైతే నిద్ర వచ్చేసింది. అండ్ కంగువా అన్నారు కదా ఇదే ఇంట్రెస్టింగ్ ఉంటుంది అని చెప్పి నేనైతే కళ్ళు అప్పగట్టి చూసిన. ఫస్ట్ అర్ధగంట ఏదైతే ఉందో కొద్దిగా ఇంట్రెస్టింగ్గా వెళ్ళిద్ది అనమాట. ఇంకా ఆ తర్వాత అయితే నాకు ఎయ్యో సినిమాలు గుర్తొచ్చినాయి భయ్య. ఆ బాబీ డియోల్ ఏందో, ఆ జాతి ఏందో, ఆ రక్తం ఏందో ఏం అర్థం కాలేదనమాట. మన సూర్యాబాయి చూసుకున్నట్లయితే అన్నక దొక్కినటువంటి జాతుల గురించి ఆల్రెడీ ఒక సినిమా తీసిండు, జైభీమ్ అనేటటువంటి సినిమా. అందులో చూసుకున్నట్లయితే మాలా మాదిగా అనేటటువంటి డైరెక్ట్ హింట్స్ ఇస్తూ వాళ్ళని ఎలా నాశనం చేశారు, అప్పట్లో ఉన్నటువంటి జాతులను ఎలా తొక్కేశారు అనేటటువంటి చాలా బాగా చూపించింది జైభీమ్లో. కానీ ఇందులో అయితే ఫుల్ ఫెయిల్ అయిపోయింది అనమాట. మనకు ఆ ఫీల్ రాదు. వేరే జాతి వాళ్ళని తొక్కేస్తున్నప్పుడు అరే నీ రక్తం నా రక్తం ఎరిపే కదా చూసుకుందాంరా అని చెప్పి బాబు డియోల్తో సవాల్ చేస్తున్నప్పుడు అయితే అంత అనిపించదు అనమాట. ఇంకోటి ఏంటంటే ఆ ముసలితో ఫైట్ నేను ఏదో భారీ ఎత్తున ప్లాన్ చేసినామని అనుకున్నాను. ఆ ముసలి ఫైట్ కూడా అంత అనిపించదు అనమాట. వేరే సీన్లు కూడా అంత ఇదిగా అనిపించవు, కొద్దిగా ఇదిగా అనిపిస్తుంది అనమాట. మధ్యలో ఆ గద్దరాటం అయి ఉండొచ్చు. అండ్ సూర్యబాయికి తన ఫ్లాష్ బ్యాక్ గురించి ఇదైతే కొద్దిగా ఓకే అనిపించింది అనమాట. ఇక మదిమైన హైంపి సినిమా అయితే ఏం లేదు. ఫస్ట్ హాఫ్లో ఆ గ్లిమ్స్ వదిలిపెడితే మొత్తం క్రింజే. సెకండ్ హాఫ్లో ఫస్ట్ 30 మినిట్స్ వదిలిపెడితే మొత్తం కూడా ఇదే అనమాట. గ్రాఫిక్స్ అయి ఉండొచ్చు, ఆ బీజం అయి ఉండొచ్చు, అంత పడినటువంటి ఫీలింగ్ కలగల. అండ్ క్లైమాక్స్లో చూసుకున్నట్టయితే ఒక కామియో అనమాట. అది మీ అందరికీ తెలుసు. ట్రైలర్ జాగ్రత్తగా చూసిన, ఫస్ట్ ట్రైలర్ జాగ్రత్తగా చూసిన ఎవడొస్తాను రా అనేటటువంటిది మీకు క్లియర్గా తెలిసి ఉంటుంది. నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం వల్ల ఒకవేళ తెలియని వాళ్ళ మట్టికి కొద్దిగా స్పాయిలర్ అయితే విషయం అయితే నేనైతే చెప్పట్లేదు. సో ఈ సినిమాలో నాకు నచ్చినటువంటి ఎలిమెంట్స్ డిఎస్పీ బీజిఎం, అక్కడక్కడ సూర్యబాయ్ యాక్టింగ్ చింపేసిండు. ఫస్ట్ హాఫ్లో కాదు సెకండ్ హాఫ్లో. బాబీ డియోల్ పర్లేదు. దిశా పటాని వర్స్ట్ క్యారెక్టర్ అనేటటువంటి ఫీలింగ్ కలిగింది. విఎఫ్ఎక్స్ వర్క్ చేసిన వాళ్ళు కూడా మినిమం గ్యారంటీ చేశారు, కానీ డైరెక్టర్ దానికి తగ్గట్టు ఎమోషన్స్ దానికి తగ్గట్టు కథ రాసుకోలేదు అనేటటువంటిది రియల్ డిఫరెన్స్. ఇది ఒక్క ముక్కలో చెప్పాలి అని అంటే మ్యాక్సిమం వెళ్ళి ట్రై చేస్తా అంటే ట్రై చేయండి. చూసేటప్పుడు మట్టికి మీరు ఖచ్చితంగా డిసప్పాయింట్ అవుతారు అనమాట. ఎందుకంటే అక్కడ ఉంది సూర్యాబాయ్ 300 కోట్ల బడ్జెట్ 2000 కోట్లు వస్తాయి అని చెప్పి వాళ్ళైతే ఓదర కొడుతున్నారు. మరి అలాంటి సిచ్యువేషన్లో ఎలాంటి అవుట్పుట్ వస్తుంది అని చెప్పి మనమైతే వెయిట్ చేస్తే ఇక్కడ మనం ఊహించుకున్న దానికి అక్కడ ఉన్నటువంటి సిలబస్కి అయితే సంబంధం లేదు అనేటటువంటిది సాడ్ రియాలిటీ. మరి సూర్యాబాయికి ఏమైందో, ఆయన కథ సరిగ్గా వినడా లేదా, లేకపోతే ఆ గ్రాఫిక్స్ని ఆ విఎఫ్ఎక్స్ నమ్ముకొని సినిమా తీసిండా అనేటటువంటిది అనిపించింది అనమాట. ఇప్పుడు దేన్నో చూసి ఎవడో వాతలు పెట్టుకోకూడదు. ఆ బాహుబలిని దాటేద్దాం, ఆ త్రిబులార్ని దాటేద్దాం అని అంటే అదొద్దు. మీ దమ్మేంది అనేటటువంటి చూపించాలి. ఆ డైరెక్టర్ అయినా ఆ ప్రొడ్యూసర్ అయినా ఏమని చెప్పారు మనకి, మేము బాహుబలిని తిరగరాస్తాం, త్రిబులార్ని తిరగరాస్తాం అని చెప్పి ఒకటే ఓదర కొట్టారు. అది అక్కర్లేదు. మీకు బాహుబలితో సంబంధం, త్రిబులార్తో సంబంధం, మీ కంటెంట్తో మీరు రండి. తమిళ నుండి ఒకప్పుడు రోబో ఉండొచ్చు, శివాజీ ఉండొచ్చు, ఎంత సినిమాలు వచ్చినాయి. వాళ్ళు ఎవడు కూడా ఇలాంటి ఇదిలు చేయలేదన్నమాట. అదేవిధంగా వాళ్ళు మాట్లాడినటువంటి మాటలే వీళ్ళ కొంప ముంచి అనేటటువంటి ఫీలింగ్ కూడా నాకు కలిగింది. ఇది ఫైనల్ రివ్యూ అయితే. సూర్యాబాయ్ కొద్దిగా కథల మీద కాన్సన్ట్రేషన్ చేయి. ఎందుకంటే నువ్వు మా తెలుగు అడాప్టర్స్ అని అంటారు, పేరుకి అడాప్టర్స్ అను, కానీ థియేటర్ మొత్తం ఖాళీగా ఉంది. ఇది కూడా సాడ్ రియాలిటీ. మరి బాయ్, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. వందే మాత్రం జై హింద్.